ఓం శ్రీ సాయిరామ్. 2019వ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారు నుండి శ్రీ సత్యసాయి ప్రబోధ మార్గం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: నవరాత్రులలో ప్రశాంతి నిలయంలో నిర్వహింపబడే యజ్ఞం పేరేమిటి? అది ఎప్పుడు ప్రారంభింపబడినది? జవాబు: వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము 1962 సంవత్సరంలో ప్రారంభింపబడినది. ప్రశ్న: ఈ యజ్ఞము ఎప్పుడు ఆరంభమై ఎప్పుడు సమాప్తి అవుతుంది? జవాబు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నాడు కలశ స్థాపనతో దేవీ పూజ ప్రారంభమవుతుంది. 4వ రోజున ఆరంభమైన యజ్ఞము విజయదశమి రోజున పూర్ణాహుతితో సమాప్తమవుతుంది. ప్రశ్న: యజ్ఞం యొక్క లక్ష్యం ఏమిటి? జవాబు: మానవ జీవిత పరమావధి వివేక వైరాగ్య విచక్షణల వలన నిత్య సత్యమైన పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని జనన మరణ పరిభ్రమణ యాత్ర నుండి విముక్తిని పొందుట. దీనికి కొన్ని క్రమ శిక్షణలు అనగా సాధనలు అవసరము. అందులో యజ్ఞము ముఖ్యమైనది. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు లోక కళ్యాణమును జీవిత సౌభాగ్యమును ప్రాప్తింపజేస్తుంది యజ్ఞము. ప్రశ్న: ఇది ఏ విధముగా జరుగుతుంది? జవాబు: అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. జీవులన్నయు వర్షముల నుండి ఉత్పన్నమగు ఆహార ధాన్యములపై ఆధారపడి జీవిస్తాయి. వర్షములు యజ్ఞాచరముల కలుగుతాయి. యజ్ఞము విహిత కర్మాచరముల కలుగుతుంది. యజ్ఞము వలన దేవతలు సకాలమున వర్షములను కురిపిస్తారు. వర్షముల వలన పంటలు అభివృద్ధి చెంది సర్వులకు తుష్టిని పుష్టిని చేకూర్చుతాయి. యజ్ఞము వలన కాలము పవిత్రమగును, కాయము సాధకమగును. ప్రశ్న: యజ్ఞము అను పదమునకు మరొక అర్థం ఏమి? జవాబు: త్యాగము. ప్రశ్న: దేనిని త్యాగం చేయాలి? ఎందుకు చేయాలి? జవాబు: మానవుడు తనలోని అహంకార మమకారములను హర్షాద్వర్గములను త్యాగము చేయాలి. త్యాగము వలనే అమృతత్వం లభిస్తుంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.